మాకు మా చిరంజీవి గారు మాకు నేర్పించింది ఒక హీరోని ద్వేషించే పని మాకు తెలియదు. మాకు చిన్నప్పటి నుంచి మా జీవితంలో కళమా తల్లి సాక్షిగా చెప్తున్నాం, ఎప్పుడు కూడా మా ఇంట్లో ఈ హీరో సినిమా పోవాలి, మేము ఉండాలి మా ఇంట్లో ఎప్పుడు లేదు. అసలు ఆ సంస్కృతి మా ఇంట్లో లేదు. అందుకు మేము అందరం బాగుండాలని కోరుకుంటాం. ఎందుకు బాగుండాలని కోరుకుంటామంటే సర్వే జనం సుఖినో భవంతు అని చెప్పి మా నాన్న నేర్పించిన ఇది మా సంస్కృతి. మేమే బాగుండాలి, వాళ్ళు బాగుండకూడదు అనుకుంటే ఎకానమీ తిరగాలి. అందరి దగ్గర డబ్బులు ఉన్నారు, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో అలాంటి వాతావరణంలో పెరిగాం. రామ్ చరణ్ అలాంటి వాతావరణంలో పెరిగిన వ్యక్తి. నాకు చాలా గర్వంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అతని హార్స్ రైడింగ్ చూసినప్పటికీ నాకు చాలా అసూయ వస్తుంది. నాకు చాలా తక్కువ సందర్భాల్లో నాకు అసూయ వస్తుంది. మొన్న ఈ మధ్యన ఆరుగకి వెళ్ళినప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఉన్న సోదరులు చూసి ఆ పచ్చని చెట్ల మధ్య వాళ్ళ జీవన విధానాలు చూసి నాకు అసూయ వచ్చింది. అలాంటి అసూయ రామ్ చరణ్ చూస్తే నాకు మగధీరలో అనిపించింది. ఎంత అద్భుతంగా చేస్తున్నాడు. చిన్నప్పుడు నేను కూడా నేర్చుకుని ఉంటే ఇలా ఇంట్లో కూర్చొని కాళ్ళు బాగా చాపుకొని కూర్చోకుండా పుస్తకాలు కాకుండా ఇంకేదో చేసి ఉంటే నేను ఇంత అద్భుతంగా చేసేవాడు అనిపించేది. ఆ పట్టుదలతో నాకు హార్స్ రైడింగ్ నేర్చుకోలేదు జీవితంలో. ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాకి నాకు హార్స్ రైడింగ్ పెట్టాను. అందరూ ఏమనుకున్నారంటే పవర్ స్టార్ అంటే అన్ని వచ్చేసి అనుకున్నారు. నాకు తెలియదు హార్స్ రైడింగ్ అని చెప్పారు. ఓకే గుర్రం చూపించారు. అది కచ్ రాష్ట్రం గుజరాత్. రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ మూవీ వస్తుంది కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.